నీళ్ళు అందుక నందివేలు నుంచి తెచ్చినట్టు. నందివేలు నుంచి ఆ ట్యూబ్లు 100కి 100 అడుగుకి 50 రూపాయలు. 100 అడుగుకి 50 రూపాయలు అది రోజుకి. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు. 6 ఎకరాలు. అది అంటే ఎకరానికి 4000 అవుతుంది అంటున్నారు ఆయిల్కి. 4000 చిల్లర అవుతుంది. 4000 చిల్లర అవుతుంది. అక్కడ 2 టాటర్లకు పోయాలి, ఇక్కడ 2 ఇంజిన్లకు పోయాలి, అక్కడ 2 టాటర్లకి ట్యూబులు, ఇక్కడ 2 ఇంజిన్లకు ట్యూబులు. ఆయిల్ పక్కన పక్కన. ఏంటి ఏ విధంగా ఆదుకోవాలి మరి ప్రభుత్వం? మీకు ఏం చేయాలి, ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుంది చెప్పండి. ఏం చేస్తే ఉపయోగపడి? వర్షాలు లేక, కాలువ లేక. కాలువలు ఎందుకు అట్లా ఉన్నాయి? కోడికలు సరే, ఎవరు పట్టించుకోలేదు 4 సంవత్సరాలు. మరమ్మతులు కాదుగా, కనీసం పూడిక తీయలేదు వీళ్ళు. చాలా న్యాయం. మరి రైతులందరూ ఇట్లానే కలిసి చేసుకుంటారా, లేకపోతే మీది తెచ్చుకుని రైతులందరం కలిసి చేసుకుంటారు. నేను ఒక 6 ఎకరాలకు వేసుకెళ్ళిపోతున్నాక మళ్ళీ నా ఎమ్మటి పక్క చేలోళ్ళు కూడా నా సహాయం. ఇప్పుడు నా చేను తెచ్చింది కదా, మళ్ళీ నాది అయిపోగానే మళ్ళీ అట్లా. మరి ఈ ఇప్పుడు మురుకాల నుంచేగా నీళ్ళు తెచ్చుకునేది, అంతేగా? ఇస్మంటే ఆ కాలువ నుంచి ఇస్మంటే కాలువకి వేస్తాం, అక్కడ టాటర్లు పెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఇంజిన్లో లిఫ్ట్. ఏమ్మా, నువ్వు కూడా అక్కడి నుంచే తెస్తున్నావా? నందివేలు నుంచి? అంతా నందివేలు నుంచే. ఇదా 5 లీటర్లు అండి. 5 లీటర్లా? 500 రూపాయలు. 500 ఎప్పుడు డబ్బాలు అయ్యేవాయి. 500 రూపాయలు అయితే దాని నిండా కొడతాడు. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. ఇది మామూలు కాదు, ఇది కష్టం. సో ఇది మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తారు? 3 రోజులు పడుతుంది. 3 రోజులు పడుతుంది. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మీరు అక్కడ నందివేలు అప్పు చెప్పాలి. దానికి 50 రూపాయలా? అడుగుకి 50. 100 అడుగుకి 50. 1000 అడుగు కూడా పడి 3000 అడుగు, 4000 అడుగు పడి. ఇప్పుడు 4000 అడుగండి ఇది. పెద్ద మురుగు నుంచి 4000 అడుగు పడి. చాలానే.